శేఖర్ గారు మీరు చాలా బిజీ యాక్చువల్‌గా. ఎందుకంటే యాజేగా మీరు ఎంత బిజీ అనేది ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ అసలు దీనికోసం మీరెంత టైమ్ స్పెండ్ చేశారు. ఈవెన్ మనీ గూడా స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుందంటే అక్కడ, ఇక్కడ, అక్కడ తిరగడం వల్ల. సో, అసలు ఎంత ఓవరాల్‌గా మీరు కష్టపడింది దాని గురించి నేను ఆ మాట అడగకూడదు. కానీ అడగాల్సొస్తోంది. సో, లేదమ్మా. ఇప్పుడు మీకు సెల్ఫ్‌గా ఖర్చు పెట్టుకోవాల్సిన పని గూడా లేదు దీనికి. ఐ డోంట్ కేర్. అది ఏ పెట్రోల్ ఖర్చులు, కార్‌లో అక్కడ ఇక్కడ తిరగడం అది దాని గురించి పర్లేదు. నాకు ఒక పనిని మనం ఒక ఐడియా గనక మనల్ని మొత్తం ఆవహించేసిందంటే మీకు కష్టం అనిపించదమ్మా. మనం ఇష్టపడింది ఏది కష్టం ఉండదు. అది మనం కోరుకున్న ఒక ఉద్యమం చేస్తుంటే నడిపిస్తుంది అంతే. మీ జాబ్‌కి ఏమైనా రిస్క్ అంటే జాబ్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్ అయిందా? అక్కడ కూడా వెళ్ళారు వీళ్ళు. ఏవో 4, 5 సెల్ఫీలు పట్టుకుని వెళ్ళారు. ఇదిగో వీడు దాంతో తిరిగాడు, వీడు దీంతో తిరిగాడు అంటే వాడు దీంతో తిరిగితే నాకేంటయ్యా? లేదు వాడే శుద్ధంగా లేనప్పుడు వాడు వేరే వాళ్ళ గురించి ఎలా అడుగుతాడు? ఇలాంటివన్నీ ఏదో రకరకాలుగా అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బురద జల్లే కార్యక్రమం మొదలైపోతుంది. ఎందుకంటే ఏవో పట్టుకొస్తారు 12 ఏళ్ల క్రితం ఏదో జరిగింది ఆ లైఫ్లో అది తీసుకొచ్చి సడన్గా వాళ్ళకి ఇప్పుడు లేనివన్నీ వస్తుంటాయి. బట్ నేనేమంటానంటే అదే అంటున్నాను. ఇప్పుడు నా ఇల్లు నేను బాగా చెత్తగా పెట్టుకున్నా. ఓకే, బయటికి వచ్చా, రోడ్డు మీద అంతా ఎవరో మీరే వచ్చి చెత్త పోస్తున్నారు. బుద్ధి లేదా ఎందుకు చెత్త పోస్తున్నావు అని అడిగితే ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ ఇల్లు సరిగా చూసుకోరా, నీ ఇల్లు క్లీన్గా పెట్టుకో, తర్వాత రోడ్డు మీద అంటారా? అన్నారు. అనే అర్హత లేదు. ఎందుకంటే ఐఎమ్ పేయింగ్ రోడ్ ట్యాక్స్. నాకు అడిగే హక్కు ఉంటుంది. నా ఇల్లు నేను ఎలాగైనా పెట్టుకుంటా. బట్ అదే అంటున్నాను, ఇప్పుడు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు? నేనా? నువ్వా? ఎవరు వచ్చారు రోడ్డు మీదకి? లావణ్య వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి నువ్వు చెత్త చేస్తున్నావు. ఇంకొకళ్ళని ఇద్దరు జీవితాలు కళ్ళ ముందు ఇద్దరు కాదమ్మా, ఇద్దరు కుటుంబాలు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ చూస్తే వింటే వాళ్ళ అమ్మగారు అంటే మనమే వినలేనంత దారుణంగా ఉన్నప్పుడు ఇది మరి మస్తాన్ సాయి విషయమా? ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో కళ్ళ ముందు ఇద్దరు కుటుంబాల జీవితాలు చిదిగిపోతుంటే మనం అందరం చోద్యం చూస్తూ డిస్కషన్లు పెడుతూ ఆవిడని కూర్చోబెడుతున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే అంటే మీరనే కాదు ఫస్ట్ అసలు మీరు అన్నట్టు యాక్షన్ లైక్ అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వచ్చిన అందరికీ కూర్చోబెట్టి నేను ఇది చేయండి భయ్యా అని చెప్పడం అనేది ఒక పద్ధతి. లేదు వీటన్నిటికీ ఢిల్లీలో ఒకే ఒక దెబ్బ కొట్టామంటే మొత్తం మారుతుంది. రండి, 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా, ఎంతమంది వస్తే అంత తొందరగా పని అవుద్ది. సింపుల్ అంతే. సో సరే, ఇదంతా కాసేపు కొంచెం మనం ఇది అసలు మాట్లాడుతున్నప్పుడల్లా అసలు బ్రెయిన్ అసలు పని చేయట్లేదు. సో కూల్గా కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసినప్పుడు అడగాలనుకున్న కొన్ని అడుగుతాను. సో ఆర్జే కెరియర్ అనేది యాక్చువల్గా మేము ఇప్పుడు యాంకరింగ్ ఇది ప్రింట్ మీడియా ఇలా అంటూ ఉంటాం కదా. సో మాకున్న సోర్సెస్ చాలా ఎక్కువ, ఒకటి కాకపోతే ఒకటి, బట్ చాలా సోర్సెస్ తక్కువ ఉంటాయి అని తెలిసింది. సో ఎఫ్ఎం పరిస్థితి సార్ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎఫ్ఎం సిచ్యువేషన్ అంటే? ఎఫ్ఎం ఇస్ గుడ్, ఇట్స్ డూయింగ్ గుడ్, వెరీ వెల్. బిగ్ ఎఫ్ఎం ఇస్ డూయింగ్ డ్యామ్ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే జనాలకు ఆపర్చునిటీస్ తక్కువ. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని 100 మీడియా ఛానల్స్ ఉన్నాయి, 100 శాటిలైట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎక్కడో చోట యాంకర్గా టక్కుమని అలా దొరుకుతుంది. కానీ ఎఫ్ఎం ఛానల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఓన్లీ 6. సో ఈ 6 కూడా మహా అయితే ఒక ఛానల్కి 6 మందో 5 మందో ఆర్జేలు ఉంటారు. సో ఆల్రెడీ అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒకడు పోతే దాన్ని ఫిల్అప్ చేయడానికి ఆ ఒక్క పోస్ట్కి 100 మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. సో బేసికలీ దీంట్లో ఆపర్చునిటీస్ తక్కువ. బట్ కొత్తగా ఏదైనా రేడియో ఛానల్స్ వచ్చినప్పుడు యూ కెన్ ట్రై. బట్ రైట్ నో దానికి లైసెన్స్ ప్రాసెస్ జరగాలి. అంటే టీవీ ఛానల్ అంటే మేబీ ఒక 25-50 లక్షల్లో లైసెన్స్ తీసుకోవచ్చు. ఎఫ్ఎం ఛానల్ ఈజ్ అరౌండ్ 10 to 15 crores లైసెన్స్ హైదరాబాద్లో. సో బాగా ఇట్స్ అ బిగ్ పీపుల్ గేమ్ అనమాట ఇది. సో మిమ్మల్ని మేము జమ్నీలో లైక్ మాలో అన్నిట్లో ఏ ప్లాట్ఫామ్ అంటే లైక్ ఎఫ్ఎంగా వాయిస్ ఇస్తుండడంలో బాగుందా, లేదంటే స్ట్రైట్ అంటే లైవ్లో కనిపించడం బాగుందా అంటే శేఖర్ అని చెప్తారు. నేను ఫస్ట్ యాక్చువల్లీ జమ్నీ మ్యూజిక్లో ఉండేవాడిని, తర్వాత ఎఫ్ఎంకి వచ్చాను నేను. బట్ ఆ ఎఫ్ఎంకి వచ్చే కొత్తల్లో నాకు కొంచెం చిన్న చూపు ఉండేది ఎఫ్ఎం అంటే. ఇక్కడ కనబడతాం, వినబడతాం, ఇన్స్టెంట్ పాపులారిటీ అది అనుకున్నాం. కానీ ఎఫ్ఎంకి వచ్చిన ఒక నెల రోజుల్లో నాకు వచ్చిన పాపులారిటీ నాకు సంవత్సరం ఏదో వీజేగా చేసినప్పుడు కూడా రాలా. ఇట్స్ లైక్ అలా ఇన్స్టెంట్ అనమాట. అండ్ ఎఫ్ఎంలో కాల్ చేసేవాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ పీపుల్. పెద్ద వాళ్ళు సీఈఓలు కాల్ చేసేవాళ్ళు, క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి కాల్ చేసేవాళ్ళు అందరూ కూడా. అంటే ఎఫ్ఎం గొప్పతనం ఏంటంటే మనం పని చేసుకుంటూ కూడా ఒక పక్కన వినొచ్చు. 90% పని మంతులే ఫోన్ చేస్తారు నాకు. వాళ్ళ ఇంటలెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ నాకు
కాలర్స్లో చాలా క్లియర్ కట్గా, అంటే నేను విజయ్గా చేసినప్పుడు కాల్స్లో, హాయ్ అండి, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్పాను కదా, దాని గురించి మనం మాట్లాడదాం అంటే, "ఆ, మా వాడికి హాయ్ చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి." వాడికి ఇది ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు హిమ్. వాడి పర్సనల్ జనరల్ టీవీ ఇడియట్ బాక్స్ అని కూడా ఉంటారు, మీకు తెలుసో లేదు. అంటే ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటారు, యూ డూ నథింగ్. అవును. జనరల్లీ అంటే తప్పుగా అనుకోవద్దు, బట్ ఏదో డిగ్రీ అయిపోయి ఉద్యోగం రాకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు, ఆర్ఎల్స్ ఇంట్లో పని అంతా అయిపోయి ఖాళీగా వచ్చి హౌస్ వైఫ్ కూర్చొని కాస్త రిలాక్స్ అవుదామని కూర్చున్న వాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. బట్ దీంట్లో నాకు బాగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ వీళ్ళు వచ్చేవాళ్ళు. సో ఐ యూస్ టు హ్యావ్ ఎ గ్రేట్ కనెక్ట్ విత్ దీస్ పీపుల్. ఇంటలెక్చువల్ లెవెల్ బాగుండేది. నేను ఏదన్నా ఆలోచించి బ్రెయిన్ టీజర్స్ అడగడము, వాళ్ళు దానికి ఆన్సర్లు చెప్పడం, ఇలా ఉండేది అనమాట. ఇక్కడ కొంచెం మనం తగ్గి మాట్లాడాలి. అంటే ఎలా అంటే, ఎక్కువ ఇంటలెక్చువల్ జోకులు వేసేస్తే అర్థం కావాలి ఇక్కడ. అది అర్థం అవ్వాలి ఫస్ట్. రైట్. చాలా అంటే ఈ ప్రొఫెషన్ మొత్తానికి తర్వాత నాకు రెస్పెక్ట్ పెరిగింది ఎఫ్ఎం మీద. ఓకే. బట్ ఇట్స్ బికమ్ మై ఫుల్ టైమ్ కెరీర్, దిస్ బికమ్ మై పార్ట్ టైమ్ కెరీర్.